నెల్లూరు జిల్లాలో జరగనున్న మహానాడు కార్యక్రమానికి ఇవాళ భూమి పూజ జరిగింది. కోవూరు నియోజకవర్గంలోని ఇఫ్కో కిసాన్ సెర్చ్ లో టీడీపీ నేతలు ఈ భూమి పూజ కార్యక్రమానికి హాజరయ్యారు. రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణ, నెల్లూరు పార్లమెంటు సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యేలు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి, దగ్గుబాటి వెంకట కృష్ణారెడ్డి, కాకర్ల సురేష్, కురుగొండ్ల రామకృష్ణ, ఇతర నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. నెల్లూరు జిల్లా కొడవలూరు మండలం చంద్రశేఖరపురం సమీపంలోని ఇఫ్కో కిసాన్ సెర్చ్ లో మహానాడు పనులు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ రోజు ఉదయం 10:22 భూమి పూజ నిర్వహించారు. ఈ నెల 27, 28, 29 తేదీలలో 3 రోజుల పాటు జరగనున్న మహానాడు కోసం విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు. భూమి పూజ కార్యక్రమంలో మంత్రులు నారాయణ, ఆనం, ఎంపీ వేమిరెడ్డి దంపతులు, ఎమ్మెల్యేలు కోటంరెడ్డి, కురుకొండ్ల కావ్య కృష్ణారెడ్డి, కాకర్ల సురేష్, పాసం సునీల్, ఎమ్మెల్సీ బీదా రవిచంద్ర, మేయర్ సుజాత అశోక్, రాష్ట్ర వక్ఫ్ బోర్డు చైర్మన్ అజీజ్, నుడా చైర్మన్ శ్రీనివాసులు రెడ్డి, టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి గిరిధర్ రెడ్డి తదితర నాయకులు పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం తర్వాత నెల్లూరులో తొలిసారిగా మహానాడు జరగడం విశేషం. ఈ కార్యక్రమాన్ని చారిత్రాత్మకంగా నిలిచేలా నిర్వహించేందుకు టీడీపీ నేతలు సన్నాహాలు చేస్తున్నారు. మంత్రి నారాయణ మాట్లాడుతూ మే 27, 28, 29 తేదీల్లో మహానాడు నిర్వహించడం ఆనవాయితీ అని తెలిపారు. పార్టీ వ్యవస్థాపకుడు స్వర్గీయ ఎన్టీఆర్ జయంతి సందర్భంగా ఈ మహానాడును పండుగలా జరుపుకుంటామని తెలిపారు. పార్టీ అభిమానులు, కార్యకర్తలు, నాయకులందరికీ ఇది ఒక పెద్ద పండుగగా భావిస్తామని పేర్కొన్నారు. ఈ ఏడాది మహానాడును నెల్లూరులో నిర్వహించాలని పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు, జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ లోకేష్ నిర్ణయించారని తెలిపారు. పలు ప్రదేశాలను పరిశీలించిన తర్వాత ఇఫ్కో కిసాన్ సెర్చ్ అనుకూలంగా ఉండడంతో ఇక్కడే నిర్వహించాలని నిర్ణయించామని తెలిపారు. ఇక్కడ సుమారు 2200 ఎకరాల విస్తీర్ణం ఉండడంతో పార్కింగ్, ట్రాఫిక్ సమస్యలు లేకుండా సౌకర్యవంతంగా ఏర్పాట్లు చేయవచ్చని అన్నారు. 3 రోజుల పాటు జరిగే రాష్ట్ర స్థాయి మహానాడులో కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందని తెలిపారు. సమన్వయంతో, సమిష్టి కృషితో మహానాడును విజయవంతం చేస్తామని మంత్రి నారాయణ స్పష్టం చేశారు. మొత్తం మీద నెల్లూరులో జరగనున్న ఈ మహానాడు పార్టీ క్యాడర్లో నూతనోత్సాహాన్ని నింపుతోంది. ఈ టెక్నో ఒలింపియాడ్, సివో స్పార్క్, మెడి స్పార్క్ వంటి ఆధునిక అకాడమిక్ ప్రోగ్రామ్స్ ద్వారా విద్యార్థుల్లో లాజికల్ థింకింగ్, సైన్స్ అవగాహన మరియు విశ్లేషణాత్మక నైపుణ్యాలను అభివృద్ధి చేస్తూ సిబిఎస్ఈ అండ్ స్టేట్ బోర్డు కరికులంలలో అత్యుత్తమ ఫలితాల సాధనకు దృఢమైన పునాది వేస్తోంది నారాయణ. అనుభవజ్ఞులైన అధ్యాపకుల సమగ్ర మార్గదర్శకత్వంలో ప్రతి విద్యార్థిలో లాజికల్ థింకింగ్ అండ్ అనలిటికల్ స్కిల్స్ కి పదును పెట్టి జాతీయ స్థాయి విజేతలుగా తీర్చిదిద్దుతూ వారి ప్రతిభను శిఖరాగ్రాలకు చేరుస్తోంది నారాయణ. అత్యాధునిక డిజిటల్ క్లాస్ రూమ్స్, అత్యుత్తమ ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ ల్యాబ్స్ తో కూడిన సాంకేతికతతో కూడిన విద్యా వాతావరణం, విశాలమైన ప్లేగ్రౌండ్, పరిశుభ్రమైన డైనింగ్ హాల్లో రుచికరమైన పోషకాహారం, సౌకర్యవంతమైన హాస్టల్ సదుపాయాలు కల్పిస్తోంది నారాయణ. 2026-27 విద్యా సంవత్సరానికి అడ్మిషన్లు ప్రారంభం. వావిలేటిపాడు, ధనలక్ష్మీపురం, నెల్లూరు.